ఇక్కడ షాప్స్ ఉన్న వాళ్ళ నిర్మాణాలు అయితే కూలగొట్టారు. మరి ఇక్కడ వాళ్ళు ప్రస్తుతానికి అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నా పేరు మోహన్ రాజు అండి. నేను చింతల్ బస్తీలో ఉంటాను. మాది ఇక్కడ షాప్ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తే మేము మా జాగ్రత్త మేము పడేవాళ్ళం. వాళ్ళు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఈ రోజు కళ్ళు తెరిచి ఈ రోజు వచ్చి వాళ్ళు కూలగొట్టడం అనేది జిహెచ్ఎంసీ అధికారులు చాలా తప్పు. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మీరు ఫుట్పాత్లు కబ్జా చేస్తున్నామంటున్నారు, షెడ్లు అంటున్నారు. మరి ఇన్ని రోజులు మీరు అందరూ అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఈ రోజు మీకు తెలిసి వచ్చింది, సరే బాగానే ఉందండి. మీరు 2 రోజుల ముందు ఇన్ఫామ్ చేస్తే మా వస్తువులు మేము జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళము, మాకు ఆస్తి నష్టం అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా మీరు ప్రభుత్వ భూములు రోడ్డును కబ్జా చేస్తారా అని అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి కళ్ళు మూసుకొని ఈ రోజు మీరు అకస్మాత్తుగా వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు రోడ్డుపై ట్రాఫిక్ కోసం మీరు చేస్తున్నానంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఏది చేసినా 2 రోజుల ముందు చెప్పి చేసింటే మా యొక్క సామాన్లను మేము సర్దుకునే వాళ్ళం, జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళం. ఈరోజు అంతా మా యొక్క ఈరోజు బిజినెస్ అంతా మీ వల్ల మొత్తం ఈరోజు బిజినెస్ అంతా పోయినట్టుగానే ఉందండి. దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇక్కడ నుంచి చేసే ఎటువంటి ఈ డెమాలేషన్ కార్యక్రమాలు ముందు నోటీస్ ఇచ్చి చేస్తే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళని అడిగాము మేము, ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ ప్రజలకి 2-3 సార్లు ఇన్ఫార్మ్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమో చెప్పలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏంది? లేదు చెప్పలేదు, ఇది వాస్తవం కాదు మేడం. నేను అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు దాడి చేయడం అనేది చాలా తప్పు మేడం. వాళ్ళు నిజంగా ముందు చెప్పింటే అందరూ ఒకే విధంగా ఉండరు కదా. చెప్తే 10 మందిలో కనీసం 5 మంది అన్న జాగ్రత్త పడతారు కదా మేడం. అటువంటిది ఏది లేదు. వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పు మేడం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకుని ఉంటున్నారు? ఇక్కడ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. అంటే ఇప్పుడు ఫుట్పాత్ ని మీరు ఆక్రమించిన షాపులు నిర్మించుకున్నారు? లేదు మేడం, ఫుట్పాత్ని ఆక్రమించలేదు. వాళ్ళు ఉన్న ఫుట్పాత్లను కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆస్తులనే వాళ్ళు డిమాలిష్ చేస్తున్నారు. ఫుట్పాత్ మీదకి ఏం రాలేదు. మా హద్దుల్లో మేమే ఉన్నాము. కాకపోతే ఎండ వస్తుందని చెప్పి షెడ్ ఒకటి ముందర వేసుకున్నాం అంతే. దానికి కూడా వాళ్ళు ఫుట్పాత్ని ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ వేసిన ఫుట్పాత్ని కూడా తీసేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆస్తి నష్టం వాళ్ళే చేసుకుంటున్నారు. ఆస్తి నష్టం మీకు అవుతుంది కదా, గవర్నమెంట్కి ఎట్లా అవుతుంది? అంటే మాకు కూడా ఆస్తి నష్టమే మేడం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆస్తి నష్టమే. ఇప్పుడు ఫుట్పాత్నే వాళ్ళు డిమాలిష్ చేసింది. వాళ్ళు మేము వేసుకున్నది ఏం కాదు. ఇప్పుడు ఇల్లు అన్నప్పుడు 1 ఫీట్ 2 ఫీట్లు మెట్లు వేసుకోవడానికి ర్యాంపో వేసుకుంటాము, అది కొట్టేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా మేడం. ఆ హైట్కి ఎక్కలేం కదా. ఇప్పుడు ఎవరైనా రోడ్ లెవెల్ కన్నా ఆ ఇల్లు హైటే కట్టుకుంటారు. వరద నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళు వస్తుంది అని చెప్పేసి 2 ఫీట్లో 3 ఫీట్లో హైట్ కట్టుకుంటారు. ఆ హైట్లోకి వెళ్ళాలంటే 1-2 మెట్లు అయితే రోడ్డు పైకి రావాల్సిందే కదా మేడం. ఇప్పుడు మీరు తీసేస్తే మేము పైకి ఎట్లా ఎక్కడం, ఎట్లా దిగడం? ఇప్పుడు ఇంట్లో ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకురావడం కూడా కష్టమే కదా మేడం. ఈ విషయాన్ని వాళ్ళు ముందు గ్రహించకుండా ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి చేయడం అనేది చాలా తప్పు మేడం. గవర్నమెంట్ దీని మీద ఆలోచన లేక, అవగాహన లేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందా, లేకపోతే గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి ఆలోచన లేకుండా ఎటువంటి పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? ఇది కావాలని చేస్తున్నారు అన్నది చెప్పేసి అనిపిస్తుందా, లేకపోతే లేదు అంటే గవర్నమెంట్ ఏదైతే ఆలోచించిందో దాని ప్రకారమే ముందుకు వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు కావాలని అనుకోవడం లేదు మేడం. ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, విశాలంగా కావాలని కోరుకోవడం కరెక్టే. ముందుగా ఇన్ఫార్మ్ చేయడం అనేది తప్పు, చేయకపోవడం అనేది తప్పు. ముందుగా ఇన్ఫార్మ్ చేయకపోవడం తప్పు. ఉన్న ఫుట్పాత్లను తీసేయడం కూడా తప్పు. గవర్నమెంట్ ఆస్తులు కూడా వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు. మీరు చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ రోడ్ కటింగ్ అయిన ఇవన్నీ మడిగిలు మాకు సెట్ బ్యాక్ చేసుకోవడానికి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు సెట్ బ్యాక్ చేసుకొని మేము కట్టుకున్నాం. అప్పుడు ఆల్రెడీ రోడ్లో కటింగ్ అయిపోయాక మిగతా దగ్గర మేము వేసుకునేది 1-2 స్టెప్స్ వేసుకున్నాం. మరి మెయిన్ రోడ్ మీద ఇల్లు ఉన్నప్పుడు లోపలికైతే పోయి వేసుకోలేము కదా. లోపలికైతే పోయి వేసుకోలేము. రోడ్డు మీద ఇల్లు ఉన్నప్పుడు మరి రోడ్ నుంచే స్టెప్ వేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇవాళ మీరు రోడ్ ఫుట్పాత్ ఆక్రమించారు, మీరు ఇది చేసిండ్రు. ఇప్పుడు చూడండి మేడం, అక్కడ చూపడు బాబు, అటు చూడండి మొత్తం ఎంత ధ్వంసమైంది అది. ఇప్పుడు దీనివల్ల ఎవరు నష్టపోతారు? మళ్ళీ ఇదంతా ఖర్చు ఎవరు ఎత్తుకోవాలా? మా మీదనే కదా. మీరు కూలగొట్టి వెళ్ళిపోతున్నారు. మరి మాకు కనీసము మీరు నోటీసులు ఇచ్చి మీరు ఇచ్చిన దానికి ప్రూఫ్ ఏదైనా ఉన్నదా మీ దగ్గర? ఏది లేదు. నిన్న 4 గంటలకు వచ్చిండ్రు, పటాపట్ అని తిని కొట్టుకోవడం, జేసీబీలు తేవడం, పగలగొట్టడం, పోవడం. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? పబ్లిక్ మీరు మేలు చేస్తారని అనుకుంటే అంతా కీడు చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇంత వ్యాపారాలు నష్టమైపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు ముందే వ్యాపారాలు లేవని మేము ఏడుస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా మొత్తం పాడు చేసిండ్రు. మళ్ళీ ఏమన్నా అంటే ట్యాక్సులు కడతలేరు, ఇవి కడతలేరు, అవి కడతలేరు అని వరుతారు. ఇది ఎక్కడిది? ఈ ప్రభుత్వం మాత్రము
ఈ ఇట్లాంటి దుందుడు చర్యలకు పోతున్నది. కానీ ఇది ఏది కక్ష రాజకీయాలేనేవి 100% కక్ష రాజకీయాలు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా ఇలాగే ఉండే. మరి ఎవరి పేదవాడి ఇంటికి కానీ ఏ పేదవానికి కానీ ఎవరి వ్యాపారస్తుని కానీ ఇంత ధ్వంసం చేసి మాత్రం ఆయన చూపించలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు ఈరోజు, ఆయన ఇష్టానుసారం చేస్తున్నాడు. ఇది రోడ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. పబ్లిక్ను అనవసరంగా మామూలు ఆ రోజు కష్టం చేసుకునే పబ్లిక్ను మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన చేస్తున్నది మాత్రం ఏది మంచిగా లేదు తెలుసా. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇల్లులు కూలగొట్టారు కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి మట్టి తీయాలి కదా, ఇప్పుడు కూలగొట్టిన వాటికైనా అవి మీకు ఏమైనా సాయం చేస్తున్నారా? ఇప్పుడు రాత్రికి తీస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. రాత్రి 9 తర్వాత, ఇప్పుడు ఎందుకంటే పర్మిషన్ లేదు మాకు తీయడానికి, ఆఫ్టర్ 9 వచ్చి తీస్తాం మేము అని చెప్తున్నారు. ఇంకా క్లోజే కదా మేడం. ఈరోజు నష్టం, నిన్న నష్టమైంది, ఇవాళ నష్టం. నిన్న 4 o'clock వెళ్ళి స్టార్ట్ చేసారు డెమోలేషన్. ఈరోజు మళ్ళీ నా మార్నింగ్ నుంచే షాపులు తెరుస్తూనే లేము, తెరవక ముందే వచ్చి పలగలుగుతున్నారు అన్నీ. ఇప్పుడు మాకు ఇంత నష్టం చేస్తున్నారు. మీరు ఏదైనా మెయిల్ చేసి మీరు చెప్పి మేము తీయకపోతే దాన్ని మీరు డెమాలిష్ చేసినా దానికి అర్థం ఉంటుంది. మీరు చెప్పరు చేయరు, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, మేము ఎప్పుడైనా వస్తాము, మేము ఎప్పుడైనా వడగొడతాము, మీరు పెట్టొద్దు అని అంటే మరి పర్మిషన్లు మీరే ఇస్తారు, కట్టుకోమంటారు, మళ్ళీ తీరొచ్చి మళ్ళీ మీరే వాళ్ళకు కొడతారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన చర్య కాదు. మామూలు అమాయక ప్రజలను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు మేడం. అదే మేడం, ఆ షాప్ ఉంది, నాది షాప్ ఉంది ఆల్రెడీ నాది ఇక్కడ షాప్ ఉంది. నేను 4:30 4 వచ్చేసాను, మొత్తం తీయమని చెప్పలేసాను. తీసేసాక మళ్ళీ ఆల్రెడీ మనం పొద్దున వచ్చి మొత్తం డిస్మెంటల్ చేశారు మొత్తము. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ముందు, ఇన్ఫర్మేషన్ రాంగ్ డిసిషన్ మొత్తం ఇదంతా. ఈ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్ నా లెక్కతో, వేస్ట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం ప్రాబ్లం జరగలేదు మాకు. అలాంటి 15 years నుంచి షాప్ నడిపిస్తున్నాను కూడా. ఇప్పుడు ఏ దక్కలేదు, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ, నేను ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నది. ఇది రాంగ్ డిసిషన్, చాలా అంటే చాలా రాంగ్. ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, బాబు ఈ టైంకి వస్తున్నాం, ఈ రోజు వస్తున్నామా, మీ సామాన్లు మొత్తం జాగ్రత్త పెట్టుకుని చెప్పాలా ముందు. ఇప్పుడు నష్టం మొత్తం ఎవరు చెప్పండి. నేను ఎవ్రీ మంత్ రెంట్ కడతాను, అడ్వాన్స్ ఉంది, రెంట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి కడతాను. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తినడానికి లేకుంటే నాకు నా రెంట్ హౌస్ నాది. ఎవరు ఇవ్వాలి చెప్పండి, ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి, మాట్లాడుతాను. ఇంకా మున్సిపల్ అలా అది లేదు అసలు. వాళ్ళు మాకు అసలు చెప్పలేదు మాకు. అది చెప్తే చెప్పేసారు కదా అని కొన్ని గమ్మున కూర్చొని గమ్మున ఉంటాం మేము కూడా. వచ్చి సడన్గా పెట్టేసినాము తీసేసినామంటే రాంగ్ కదా. ఇప్పుడు అదే మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మరి మీకు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు కదా. ముంగట రమ్మని మాట్లాడతాం మేడం, మేము అందరం కలిసి మాట్లాడతాం. రమ్మనండి, ఎవరికి ఇచ్చారు, ఏ షాప్కి ఇచ్చారో మాట్లాడతాం. మేము కూడా మళ్ళీ మాట్లాడితే మేము కూడా తప్పుడే మేము అది ఆయన చెప్పినట్టు మేము వింటాము. ఓకే. ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు 2 రోజుల ముంగట ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి ఎవరు ఇవ్వలేదు మేడం. మాకు షాప్లో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు సంతకాలు ఇవ్వాలి కదా, మనం సిగ్నేచర్స్ పెట్టాలి కదా, బాబుని నోటీస్ ఇవ్వాలా, సిగ్నేచర్స్ పెట్టాలని ఉండాలా. ఆ రూల్సే చేయలేదు మీరు, ఆ రూల్సే పాటించలేదు మీరు. మీ రూల్స్ మీరు పాటిస్తే మళ్ళీ ఎట్లా చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లనైనా కానీ నష్టపోయింది ఇప్పుడు ప్రజలే. నష్టపోయింది మేమే కదా. ఇప్పుడు నిన్న షాప్ క్లోజు, ఇలా షాప్ క్లోజు. ఇప్పుడు ఎట్లా స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలా, మన ట్యూషన్ ఫీజు ఎట్లా ఎట్లా తినాలి, ఏం చేయాలి చెప్పండి. ముందే బిజినెస్ లేవు, 1 year నుంచి బిజినెస్ లేవు, 1.5 year నుంచి. ఎప్పటి నుంచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బిజినెస్ ఏం లేదు. ఎప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం లేకుండే. మాకైతే ప్రాబ్లం చాలా ఇష్యూ అయిపోయింది మాకైతే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే మాకు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ లోపల ప్రేమ్నగర్ బస్సు ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ గద్వాల్ విజయలక్ష్మి మేయర్ ఈ ఏరియా 93 డివిజన్ వస్తుంది. ఈ ఖమ్మం పక్కనే. ఒక్క నిమిషం అక్కడ కెమెరా మళ్ళీ అక్కడ నుంచి మొత్తం గద్వాల్ విజయలక్ష్మి ఏరియా వస్తుంది. ఇది మేయర్ ఏరియా వస్తుంది. ఇక్కడ నేను మేయర్ దగ్గరనే తిరుగుతా, మేయర్ ఎమ్మడి ఉంటా. అప్పుడు గద్వాల్ విజయలక్ష్మి కూడా మేయర్ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది. నేను వచ్చి అడిగిన ఆ మేడంకి, ఎవరైతే డిస్పానేజ్ చేస్తారో ఆ మేడంకి అడిగిన, మేడం వాళ్ళ డాక్యుమెంట్ చూసిరా, రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, ఏముంది, ఎట్లా మీరు డిమాలిషన్ చేస్తున్నారని అడిగిన. ఈ రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, మీరు ఎట్లా డిమాలిషన్ చేస్తున్నారు అని అడిగితే, మేడం ఆమె తన ఏం లేవు, డాక్యుమెంట్స్లో ఏం లేవు. ఎందుకు డిమాలిషన్ చేస్తుందో కూడా తెలుస్తుంది. ఒకటి ఆఫీసర్కి, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నా, ఆఫీసర్కి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఈ డిమాలిషన్ చేస్తున్నా, ఈ మార్క్ వేసి చేస్తున్నా అని ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు ఇది మార్జిన్ చేయకముందుకే కూల్ చేస్తున్నారా? మార్జిన్ చేయకుండా కూల్ చేస్తారు. ఇది ఏ లెక్కన ఇప్పుడు రోడ్డును ఆక్రమించినట్లు అవుతుంది ఫుట్పాత్ ని? నేను అదే అడుగుతున్నా మేడం. ఇప్పుడు వాళ్ళ సొంత ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు.
ప్రతి ఒక్క షాప్కి రెంట్ కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. ట్యాక్స్ కట్టినాక కూడా మళ్ళీ వాళ్ళు రోడ్ మెజర్మెంట్ చేసి ఇది ఆక్రమించారు అని చెప్పి అది కన్ఫర్మ్ చేసినాక గులగొట్టాలి. కన్ఫర్మ్ చేయకముందే గులగొట్టేస్తున్నారు. నిన్న నైట్ కూడా ఒక వీడియో తీసిన, అక్కడ షాపు ముందర ఒకసారి వీడియో అక్కడ గుమ్మంచండి, అక్కడ వీడియో తీసి అడిగినా నేను. అడిగితే స్పెషల్ ఫోర్స్ అంట, ఏసీపీలు వీళ్ళంతా పోలీస్ ఫోర్స్ వచ్చి మమ్మల్ని తీసేసినాక షెడ్లు మేము తీసేసినప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి కొట్టేస్తారు. వాళ్ళంతా మా అంతలో మేము తీసేసినాక కూడా వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు. ఏంటంటే వాళ్ళకి ఏదో క్రెడిట్ కోసమో దేనికోసమో మా అంతలో మేము తీసేసినాక కూడా మీరు వచ్చి జేసీపీ పెట్టి గులవడం తప్పు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నారు మంచిదే, రోడ్ డెవలప్ కావాలి, మా పబ్లిక్ కోసం చెప్తున్నారు, మంచిగానే చెప్తున్నారు. కానీ నేను అడిగేది ఏంటంటే మీరు ముందు ఇంటిమేషన్ ఇస్తే అందరు బాగుంటారు. ఇప్పుడు ఇన్ని అన్నం షాపులు బంద్ అయినాయి, ఎంతమంది బతుకుదరు ఉంటుంది. మీరు ఎంతో చేసినామంటారు, మారిపోవాలి అని చెప్పి మీరు వచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చినాక మీరు ఇట్లా పబ్లిక్కి ఇబ్బంది పెట్టడం తప్పు.